ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, ప్రియమైన స్నేహితులారా, మీకందరికీ ఈ యొక్క ఉపవాస దిన లైవ్ ప్రోగ్రాం ప్రార్థనా కూడికకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉపవాస దినం కొరకు ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనా యోధులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్యా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, ఎగుమాధిపతి దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా వెలుగు, మా రక్షణ, మా ప్రాణ దుర్గమ, మా ఉన్నత దుర్గమ, మా నిత్యాశ్రయ దుర్గమ, దేవాది దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ వారం ఉపవాస ప్రార్థన లైవ్ ప్రోగ్రాంలు ఇలా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అత్యంత కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఉపవాస కూడికలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రార్థనలకు ఉత్తరం ఇవ్వండి. కనికరించండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఎదుగుతున్నటువంటి వారికి తప్పకుండా మీరు దొరుకుతారు. జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దయతో వారిని క్షమించండి. ప్రభువా, మీ యొక్క సన్నిధి పట్ల నిర్లక్ష్యం చూపకుండా మీ సన్నిధిని లక్ష్యపెట్టి మీ మాటల మీద లక్ష్యం ఉంచి మీ ఉపదేశాన్ని గైకొని మీ ఉపదేశానుసారంతో జీవం పొందుకోవడానికి కృప దయచేయండి. అల్ఫా ఒమేగా అయిన దేవా, ఆది నుంచి అంతం వరకు మీ సన్నిధి, మీ ఆత్మ నింపుదల నడిపింపు మాకు దయచేయండి. ఆత్మలో స్తుతించడానికి, ఆత్మలో కీర్తించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, మీ వాక్య ప్రత్యక్షత ద్వారా మీ చిత్తాన్ని తెలుసుకున్న ప్రకారం మేము జీవించడానికి చాలినంత కృపను, మీ యొక్క ఆత్మశక్తిని ప్రసాదించండి. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, ప్రతి విధమైన అల్లరి వ్యతిరేకతలన్నిటినీ, దుష్టుడైన అపవాదిని వాడి అనుచరులను నజరేయుడైన యేసు శక్తిగల నామములో, సర్వాధికారం కలిగిన నామములో బంధించి లయపరుస్తున్నాను తండ్రి. పరలోకమందు వాటిని బంధించి లయపరిచినందుకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు పాటలు పాడి దేవుని మహిమపరుచుకుందాం. దయచేసి అందరూ మాతో ఏకీభించి పాటలు పాడుతూ దేవుని కనపరచండి. మనమందరం కలిసి ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా అనే పాట పాడి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, హేతువే
యాగము నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కలిసి మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ప్రభునామం నా ఆశ్రయమే అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను.
స్తుతించెదను ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Glory, glory. Hallelujah, hallelujah. అందరూ స్తోత్రాలు చెప్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you, Jesus. 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 Hallelujah. 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 Thank you, Jesus, Master. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్యా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థన అనే అంశాన్ని నిన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. నిన్న మొదటి భాగం విన్నాము. ఈరోజు రెండవ భాగాన్ని ధ్యానించుకుందాం. పిల్లల కొరకు ప్రార్థన రెండవ భాగము, సెకండ్ పార్ట్. చదివినటువంటి వాక్య భాగంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి తండ్రులకు ఆయన సెలవిస్తున్నాడు. కుటుంబంలో పిల్లలు ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగము అని నిన్న మనం ధ్యానించాం. తండ్రులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు కుటుంబ వ్యవస్థలో. అలాగే తల్లులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుటుంబ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు అన్నమాట. వీరి ధర్మములు, వీరి యొక్క పాత్రలు వీరు సరిగా గనక తమ కుటుంబాల్లో వాళ్ళు నెరవేరిస్తే ఆ కుటుంబము ఒక చిన్న పరలోకం లాగా ఉంటుంది. అంటే పరలోక ఆనందం, నిత్య ఆనందం ఆ ఇంట్లో ఉంటుంది. పురుషులు, తండ్రులు కుటుంబంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అంటే వాళ్ళు ఎక్కువగా సంపాదించే విషయంలోనే అనుకుంటారు. ఎలాగో ఒకలాగున ఏదో ఒక పని చేసో, ఒక జాబ్ చేసో, ఒక వ్యాపారం చేసో, ఏదైనా సరే సంపాదించి ఇంటికి తెచ్చి ఇచ్చేదే తన బాధ్యత అని చాలామంది అనుకుంటారు. అది అసంపూర్ణం. అది సంపూర్ణమైనటువంటి ఆలోచన కాదు. అసలు టోటల్గా కుటుంబ వ్యవస్థలో తండ్రి ఆ కుటుంబానికి హెడ్. భార్యకు కూడా భర్తే హెడ్, శిరస్సు. బైబిల్ అలాగూ బోధిస్తూ ఉంది మనకు. కాబట్టి భర్త లేక ఇంట్లో తండ్రి తన యొక్క బాధ్యతలు అన్ని విధాలుగా సరిగా నెరవేర్చినట్లయితే ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. అందుకనే పౌలు గారు ఇక్కడ తండ్రులకు ఒక హెచ్చరిక చేస్తున్నది ఏమిటంటే,
మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచుడి అన్నాడంటే తండ్రి యొక్క కొన్ని శ్రేష్టమైనటువంటి బాధ్యతలు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. పిల్లల విషయంలో కొన్ని శ్రేష్టమైన బాధ్యతలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటేమిటంటే పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. అది ప్రభు యొక్క మాదిరి, ప్రభు శిక్షలో పెంచాలన్నమాట. రెండవది ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి. ఇది తండ్రి యొక్క బాధ్యత పిల్లల విషయంలో. అంటే ఈ రెండు విషయాలే కాదు, పిల్లలను పోషించడం అయితేనేమి, వారిని చదివించడం అయితేనేమి, వారికి కావలసినవన్నీ చూడడం అయితేనేమి, ఇలాగ అన్నీ, వారి యొక్క ఉద్యోగ విషయాలైతేనేమి, వివాహ విషయాలైతేనేమి, అన్నీ కూడా తండ్రి చూడాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తెలియజేశాడు. ప్రభు శిక్షలో పెంచడం, ప్రభు యొక్క బోధలో పెంచడం. అలాగనే తల్లి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇంట్లో. బాహ్యంగా పురుషుడు పబ్లిక్తో, లోకంతో ఎక్కువ టచ్ అయి ఉంటాడు, పరిచయాలు ఉంటాయి. తల్లి తన కుటుంబంతో ఎక్కువ పరిచయం కలిగి ఉంటుంది. అంటే తన భర్త, బిడ్డల బిడ్డలు, తన యొక్క కుటుంబ సిద్ధపాటు, భోజన బల్ల, ఇక అన్ని విషయాలు స్త్రీ తల్లిగా ఇంట ఇన్సైడ్ అన్ని విషయాలతో చక్కని సంబంధం కలిగి ఉంటుంది. చక్కగా ఇంటిని దైవ జ్ఞానంతో నిర్మించుకుంటూ ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం అదే చెబుతుంది. ఒకసారి చదువుతాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని. కాబట్టి దైవ జ్ఞానంతో ఒక స్త్రీ తన ఇల్లుని చక్కగా నిర్మించుకుంటుంది, కట్టుకుంటుంది. కాబట్టి పురుషుడు సమస్తాన్ని ఏలుతూ ఉంటాడు, భార్య ఇంట అన్నీ చక్కగా చూసుకుంటూ ఉంటుంది, చక్కగా నిర్మించుకుంటూ ఉంటుంది. ఇది ఒక చక్కని కుటుంబ పాలన, లేక కుటుంబ వ్యవస్థ. ఇది చక్కని కుటుంబం. వాళ్ళ యొక్క ధర్మాలు వాళ్ళు తప్పిపోకుండా ఉన్నప్పుడు, స్త్రీ ధర్మం స్త్రీ, పురుషుని ధర్మాలు పురుషుడు. అలాగే పిల్లలను కూడా వారి ధర్మాలు వాళ్ళు నెరవేర్చేటట్టు చేయగలిగితే ఆ కుటుంబము చాలా శాంతియుతంగా ఉంటుంది. పిల్లలు కుటుంబానికి వారు ఎంతగానో ప్రయోజకులుగా మారాలంటే, అంటే వారికి వాళ్ళు ప్రయోజనంగా, అలాగే కుటుంబానికి ప్రయోజనంగా, సంఘానికి సమాజానికి ప్రయోజనంగా మారాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా దోహదపడుతుంది. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 3వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని కీర్తనకారుడు రాశాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని ప్రశ్నించబడింది.
కుటుంబంలో తల్లిదండ్రులు ఆ కుటుంబానికి పునాదులు లాంటి వాళ్ళు. వారు పాడైపోతే వారి కుటుంబం పాడైపోతుంది అని దీని యొక్క భావం. అంటే తల్లిదండ్రులు నీతి తప్పినట్లయితే, నీతిమంతులుగా ఉండవలసినటువంటి పిల్లలు నీతి తప్పే ప్రమాదం అన్నమాట. తల్లిదండ్రులు పాపులైతే పిల్లలు పాపంలో పడే ప్రమాదం అన్నమాట. తల్లిదండ్రులు దొంగలైతే పిల్లలు దొంగలయ్యే ప్రమాదం. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది అనేది ఎంతైనా వాస్తవం. కాబట్టి తల్లిదండ్రులు చాలా గట్టి పునాదులుగాను, మంచి పునాదులుగాను, పరిశుద్ధమైనటువంటి నీతి కలిగినటువంటి పునాదులుగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు పాడు కాకూడదు. అలాగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వారి కుటుంబం పాడు కాకుండా చేసుకోగలుగుతారు. దైవ శక్తితో, దైవ జ్ఞానంతో. ఈ విషయాలు బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. అందుకనే యేసు ప్రభుల వారు శ్రేష్టమైనటువంటి పునాది అని రాయబడింది. స్థిరమైనటువంటి పునాది, అమూల్యమైన పునాది, ఎవరు కదిలించలేని, పాడు చేయలేని పునాది అని రాయబడింది. ఆ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలి. అంటే తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, క్రీస్తు అనే పునాది మీద కట్టబడితే ఆ యొక్క కుటుంబం నిలుస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క పనిలో దేవుడు అపోస్తలులను పెట్టాడని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము చూస్తే ఈ విషయం చాలా చక్కగా అక్కడ రాయబడింది. 10-11 వచనాలు చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అనే పునాది మీద మన జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి అనేది ఎంతైనా వాస్తవం ప్రియులారా. కాబట్టి తల్లిదండ్రులు తమ జీవితాలను క్రీస్తు అనే పునాది మీద చక్కగా కట్టుకొని తమ బిడ్డల జీవితాలను క్రీస్తు అనే పునాది మీదనే కట్టబడేటట్టు జాగ్రత్త తీసుకోవాలని దీని యొక్క భావం. కాబట్టి దయచేసి ప్రియమైన తండ్రులారా, ఈ హెచ్చరికను మన్నించమని ఆనాడు పౌలు గారు బతిమలాడినట్టుగానే నేను కూడా మిమ్మల్ని బతిమాలుతున్నాను. అంతా నా భార్య చూసుకుంటుంది అని మాత్రం వదిలిపెట్టొద్దండి. ఆ విధంగా తండ్రులు గనక తల్లి మీద ఆ బాధ్యతలు వదిలిపెట్టేస్తే పిల్లలు చెడిపోయి కూర్చుంటారు, పిల్లలు పాడై కూర్చుంటారు. కాబట్టి దయచేసి తల్లి మీద వదిలిపెట్టద్దు. ఈ యొక్క హెచ్చరికను మన్నించి స్వీకరించి ఈ హెచ్చరికకు విధేయులై మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలని నేను మనవి చేస్తున్నాను. మీరు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరుగుతూ మీ పిల్లలను ప్రభు శిక్షలో బోధలో పెంచాలని నా మనవి. మనము ప్రభు శిక్షలో బోధలో పెరగకుండా మనము మన పిల్లలను ఏ విధముగా ప్రభు శిక్షలో బోధలో పెంచగలము?
మనము ఎప్పుడైతే ఆ ప్రభు శిక్షలో బోధలో పెరగగలుగుతామో అప్పుడు పిల్లల్ని కూడా ప్రభు శిక్షలో బోధలో మనం పెంచగలుగుతాం. కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు పిల్లలు ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు వాళ్ళపై బహుగా కోపగించడం, కొంతమంది తల్లిదండ్రులు కోపగించడం, కొట్టడం, క్రూరంగా కసాయిగా బిడ్డల పట్ల వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం. అయితే అట్టి వారికి నేను మనవి చేసేది ఏంటంటే, వారిలో ఏమి చూడాలని నువ్వు అనుకుంటున్నావో, ఏమి చూడకూడదు అనుకున్నావో అది నీలో నువ్వు చూసుకున్నావా? వాళ్ళల్లో ఏ చెడు చూడకూడదు అనుకున్నావో ఆ చెడు నీలో లేకుండా నువ్వు చేసుకున్నావా? వాళ్ళలో ఏ మంచి చూడాలనుకున్నావో ఆ మంచి నీలో చూసుకుంటున్నావా అని నా మనవి. అది తండ్రి అయినా తల్లి అయినా సరే, మీ బిడ్డల్లో ఏదైతే చూడకూడదు అనుకున్నారో చెడు, అది మీలో కనపడకూడదు. ఏ మంచి మీ బిడ్డల్లో చూడాలనుకుంటారో ఆ మంచి మీలో మీరు చూసుకోగలగాలి. అప్పుడే మీలో ఉన్నది మీ కుటుంబంలో మీరు చూస్తారు. మీలో ఉన్న ఆ మంచి మీ బిడ్డల్లో మీరు చూస్తారు. మీలో ఉన్న ఆ పరిశుద్ధత మీ బిడ్డల్లో మీరు చూడగలుగుతారు. కాబట్టి కోపపడి కోపావేశంతో రౌద్రులై బిడ్డలను భయంకరంగా హింసించి కొట్టి దూషించి వాళ్లకు కోపము రేపి వాళ్ళను తిరుగుబాటుదారులుగా తయారు చేసేటటువంటి తండ్రులకు తల్లులకు నేను చేతులు జోడించి మనవి చేసేది ఏమిటంటే, అంత భయంకరమైన కోపమును తెచ్చుకునే ముందు, రౌద్రుడవై వారిని కొట్టే ముందు నీవు వారికి తగిన తర్ఫీదు ఇచ్చావా? తగిన బోధ వారికి నేర్పించావా లేదా పరిశీలన చేసుకో. బిడ్డలను కొట్టకూడదని కాదు, కొట్టవలసినటువంటి వయసులో, వాళ్ళని శిక్షించాల్సినటువంటి వయసులో వారిని శిక్షించాల్సిందే, కొట్టాల్సిందే. బెత్తం వాడిన తండ్రి ఆ కుమారునికి విరోధి అని రాయబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కొన్ని లేఖనాలు మనం చూస్తే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూస్తాం. చదువు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము, దానికంటే ముందు 13వ అధ్యాయం 24వ వచనం చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చూచారా? కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. హల్లెలూయా. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించు. బెత్తం వాడాల్సిందే. బెత్తం వాడాల్సిన వయసులో వాళ్ళను శిక్షించాల్సిన విషయంలో, వాళ్ళని క్రమశిక్షణ వాళ్ళు నేర్చుకునే విషయంలో, వాళ్ళ క్రమాన్ని నేర్పించే విషయంలో, క్రమశిక్షణ నేర్పించే విషయంలో వాళ్ళని శిక్షించక తప్పదు. వాళ్ళని కొట్టాల్సిందే. బాలుడు నడవలసిన త్రోవలను
వాని యొక్క బాల్య వయసులో వానికి నేర్పించాలి. వాడు నేర్చుకోకుండా వాడు అవిధేయుడైనప్పుడు వాడిని కొట్టాల్సిందే, శిక్షించాల్సిందే. చూడండి 22వ అధ్యాయము, సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి బాలుడు చిన్న వయసులో వాడికి నేర్పాలి తండ్రి, అలాగే తల్లి. వారు మనం నేర్పించేటప్పుడు వారు ఒక్కొక్కసారి అవిధేయులుగా ఉన్నప్పుడు వారిని మనం కొడతాం, శిక్షిస్తాం. అలాగ మనం కనుక వాడిని కొట్టి శిక్షిస్తే దాని అర్థం ఏమిటంటే వాడిని ప్రేమిస్తున్నాం, వాడిని సరైనటువంటి విధంగా వాడిని తయారు చేస్తున్నామని అర్థం. కాబట్టి బాల్య వయస్సులో వానికి నేర్పి, వాడిని శిక్షించి, క్రమశిక్షణ నేర్పి వానికి బోధించేటటువంటి ఆ కాలంలో చక్కగా వానికి నేర్పించాలి, బోధించాలి, శిక్షించాలి, సరిదిద్దాలి. ఏర్పాటు చేసిన వాడు పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపోడంట. అలాగూ తల్లిదండ్రులను ఆ యొక్క శిక్షణలో పెంచాలి, బోధలో పెంచాలి. అయితే ఇక్కడ ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచండి అని పౌలు గారు సెలవిస్తున్నాడు. అంటే ప్రభువే గొప్ప మాదిరి అన్నమాట. హల్లెలూయా. దేవుని సొంత కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారే గొప్ప మాదిరి. అంటే మనము ఆయన వలె మనము జీవిస్తూ మన బిడ్డలను ఆయన వలె జీవించేటట్టు శిక్షణ ఇవ్వాలన్నమాట. అది అలాగే ఆయన వలె జీవించేటట్టు, ఆయన ఉపదేశించినట్టుగా, ఆయన బోధించినట్టుగా, ఆయన యొక్క ప్రబోధాలు మనం మన బిడ్డలకు బోధిస్తూ ఆ యొక్క ఉపదేశానుసారంగా నడిచేటట్టు మనము మన పిల్లలను చేయాలి. యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగించినటువంటి ప్రసంగం చాలా శ్రేష్టమైనటువంటిదని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో సుదీర్ఘమైన శ్రేష్టమైన ప్రబోధాలు ఆయన చేశాడు. కొండ మీద ప్రసంగం ఒక ప్రఖ్యాతి చెందినటువంటిది. కాబట్టి ఆ బోధలన్నీ మనం మన బిడ్డలకు మనం బోధించాలి. బాల్య వయసు నుంచే వాళ్ళకి బోధించాలి. బాల్య వయసు నుంచే వాళ్ళకు మనము సరైనటువంటి శిక్షణ ఇవ్వాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అంతేగాని వాళ్ళను భయంకరమైనటువంటి తిరుగుబాటుదారులుగా చేయకూడదు. వాళ్ళకు కోపాన్ని రేపకూడదు. వాళ్ళంత భయంకరంగా వాళ్ళు తయారయ్యారంటే కారణం మన పెంపకమేనని మనం తెలుసుకోవాలి. అంటే మనం సరిగా వాళ్ళని శిక్షణలో పెంచలేదు, సరిగా వారిని బోధలో పెంచలేదు అనగా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచలేదని అర్థం. కాబట్టి మొదట తల్లిదండ్రులమైనటువంటి మనము, అంటే తండ్రులైన వారు, తల్లులైనటువంటి వారు తమ తమ జీవితాలను మొదట ప్రభు యొక్క శిక్షలో, బోధలో చక్కగా పెంచుకుంటూ, అంటే పెరుగుతూ,
తమ బిడ్డలను కూడా ప్రభు శిక్షలో బోధలో పెంచగలిగితే అప్పుడు వారు చాలా చక్కగా మన ప్రభుని యేసయ్య వలె వారు చక్కగా ఎదుగుతారు, చక్కగా లోకానికి, కుటుంబానికి, సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా యేసుప్రభుల వారు లోక రక్షకుడుగా ఎలాగైతే ఆయన తండ్రి చిత్తాన్ని అనుసరిస్తూ కుడికైనా ఎడమకైనా తొలగకుండా అంతం వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తి చేసి జయం పొందినట్టుగా, ఘనత పొందినట్టుగా అట్టివారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అడుగుజాడలో బిడ్డలు నడిచేటట్టు చేస్తే వారి జీవితాలు కూడా ఆ విధంగా ఘనత చెందుతాయి. యేసు ప్రభు లోకాన్నంతా రక్షిస్తే కనీసం ఆయన శిక్షలో బోధలో పెరిగేటటువంటి నీవు, నేను, మనము, మన బిడ్డలం కొంతమందినైనా రక్షించగలుగుతాం ప్రభు యొక్క శక్తితో, ప్రభు యొక్క జ్ఞానంతో. కాబట్టి ఈ విషయాలు దయచేసి తండ్రులు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే తల్లులకు కూడా మనవి చేస్తున్నాను. ఈ విషయాల్లో చాలా వెనకబడి ఉన్నామని మనకు బాగా తెలుసు. అంటే ప్రభు శిక్షలో బోధలో మనం పెరుగుతూ మన బిడ్డలను పెంచే విషయంలో చాలా వెనుకబడి ఉన్నామనేది మనమందరం బాగా ఎరిగిన విషయం. కాబట్టి ఈ విషయమై మొదటిగా మన కోసము, మన పిల్లల కోసం బాగా దేవుని సన్నిధిలో ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్, ఈ యొక్క పిల్లల కొరకు ప్రార్థన అనే రెండవ భాగాన్ని దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఉద్దేశం అదే. ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం పెరగాలని, మన బిడ్డలు పెరగాలని, మనం పెరుగుతూ మన బిడ్డలను పెంచుకోవాలని, అది మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఫలించాలని, దాని కొరకు ముఖ్యంగా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలని, ఇది మనలో, మన బిడ్డల్లో నెరవేర్చబడడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పిల్లలు చెడిపోతే ఒళ్ళు బద్దలయ్యేటట్టు కొట్టేది కాదు. పిల్లలు పాస్ కాకపోతే క్రూరంగా, కఠినంగా మాట్లాడి శిక్షించేది కాదు. వాళ్ళను భయంకరంగా హింసించేది కాదు. వాళ్ళను కృంగదీసేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటట్టు వాళ్ళని భయంకరంగా, కఠినంగా మాట్లాడేది కాదు. వారు కోపావేశముతో తిరుగుబాటుదారులుగా తయారు చేసేది కాదు. వారు ఇల్లు విడిచి పారిపోయేటట్టు చేసేది కాదు. లేకపోతే భయంకరంగా కొట్టి పోలీస్ స్టేషన్స్కి అప్పగించేది కాదు. ప్రియమైన తండ్రులారా, దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మనము ప్రభు శిక్షలో బోధలో పెరుగుతూ బిడ్డలను ప్రభు శిక్షలో బోధలో పెంచాల్సిన ధర్మం, బాధ్యత మనది. మనము బిడ్డలకు అన్యాయం చేస్తున్నామేమో ఆలోచించండి. ఒకవేళ ఆర్థికంగా అన్ని నువ్వు సమకూర్చవచ్చు, నీకు అన్నీ సమకూర్చాను కదా,
నీకు మంచి బట్టలు తీసిచ్చాను, వాహనాలు తీసిచ్చాను, బంగారు తీసిచ్చాను, నువ్వు అడిగిందల్లా తీసిచ్చాను, మంచి కాలేజీలో చేర్పించాను, మంచి స్కూల్లో చేర్పించాను, కష్టపడి సంపాదించి ఫీజులు కట్టాను, నాకు అవమానం తెస్తావా? నువ్వు ఉంటే ఎంత, చస్తే ఎంత, నా పరువు పోయింది అనేది కాదు ప్రియులారా. అసలు వాళ్ళందరూ ఘనమైన విజయం సాధించాలంటే నువ్వు సంపాదించే డబ్బు కాదు, నువ్వు సంపాదించే ధనము కాదు, బంగారు కాదు, వాడు అడిగిందల్లా నువ్వు తీర్చేది కాదు. ఒక మంచి స్కూల్లో వాడిని వేయడం కాదు, మంచి కాలేజీలో వేయడం కాదు. పిల్లల కోసం ప్రార్థించే ఒక తండ్రి కంటే గొప్పవాడు ఇంకెవడు ఉండడు. గొప్ప కోట్లు సమకూర్చి పెట్టవచ్చేమో కానీ పిల్లల కోసం ప్రార్థించే తల్లి తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరని మనం చేస్తున్నాను నేను. ఆ ప్రార్థనే ఘనమైనటువంటి విజయాన్ని మీ బిడ్డలకు ఇస్తుంది. మీరు గౌరవ ప్రతిష్టతలు కలిగి ఇంట బయట సంఘములో ఘనపరచబడతారు. ప్రార్థించే తల్లి తండ్రి ఎప్పుడు కూడా అవమానపరచబడరు, సిగ్గుపరచబడరు. తమ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఘనత పొందుతారు. ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి వారి బిడ్డల పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నెరవేర్చేటట్టు దేవుడు చేస్తాడు. ప్రార్థించే తల్లిదండ్రులే గొప్ప వాళ్ళు అంటాను నేను. ప్రభు శిక్షలో బోధలో పెరుగుతూ బిడ్డలను ప్రభు శిక్షలో బోధలో పెంచే తల్లిదండ్రులే గొప్పవాళ్ళు. అంతకు మించిన గొప్పవాళ్ళు లేరు. నువ్వు దరిద్రుడు కావచ్చు గాక, తినడానికి తిండి లేకపోవచ్చు గాక, సరైనటువంటి సంపాదన లేకపోవచ్చు గాక, సరైనటువంటి జాబ్ లేకపోవచ్చు గాక, సమాజంలో నీకు గౌరవం లేకపోవచ్చు గాక, నువ్వు ప్రార్థించే తండ్రివైతే, ప్రార్థించే తల్లివైతే, నీ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిదండ్రులైతే, ఒక్కరోజు నిన్ను ఎవరైతే ఏలెత్తి చూపి హేళన చేసి అపహసించారో వాళ్ళ ఎదుట నిన్ను దేవుడు అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. నీ బిడ్డలను అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. నిన్ను తగ్గించిన వాళ్ళు తగ్గించబడిపోతారు. వాళ్ళ ఎదుటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక దయచేసి నేను మనవి చేస్తున్నాను, వాక్యానుసారంగా మరొకసారి ఆ మాట మీ జ్ఞాపకం చేస్తాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచుము. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు కొన్ని సందర్భాల్లో భయానికి ఏమి చెప్పలేని పరిస్థితి, వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలు చెప్పలేని పరిస్థితి, భయము, ఆందోళనలు, చేయలేని స్థితి, అయోమయ స్థితి. ఏం చెప్తే ఏమంటాడు, ఏం చెప్తే ఏమంటుంది అమ్మ అని చెప్పి వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్న భయము, వేదన, ఆందోళన చెప్పలేక ఆఖరికి వాళ్ళు ఎటు అయిపోతున్నారు. పిల్లలు స్వతంత్రంగా తల్లిదండ్రులతో మాట్లాడుకోగలగాలి, తల్లిదండ్రులకు చెప్పుకోగలగాలి. తల్లిదండ్రులు బిడ్డలు చెప్పేది స్వతంత్రంగా తీసుకోగలగాలి. వారికి సరైన ఆలోచన చెప్పగలగాలి, ధైర్యపరచగలగాలి, వాళ్ళపై దయగా మాట్లాడాలి.
వాళ్ళపై వాత్సల్యత చూపించాలి, ప్రేమించాలి, వాళ్ళకున్నటువంటి భయము ఆందోళన తీసివేయాలి. మనుషులను చూడకూడదు, ఎవరో ఏమో అనుకుంటారని కాదు. నువ్వు లోకస్తులను చూచి, నీ బంధువులను చూచి, కొలీగ్స్, నీ యొక్క జత ఉద్యోగులను, జత పనివారిని చూచి వాళ్ళు నీ బిడ్డ ఏమవుతాడో జాగ్రత్త. రేపు నీ బిడ్డను వాళ్ళు రక్షిస్తారా? నీ బిడ్డలు వారు కాపాడుతారా? నీ బిడ్డ ఏమన్నా అయిపోతే వాళ్ళు తెచ్చిస్తారా? వేరే వాళ్ళని చూచి పోతావా? ప్రియమైన తండ్రులారా, తల్లులారా, దయచేసి మరొకసారి నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను, చేసుకోండి. వారిని స్వతంత్రంగా చెప్పనివ్వండి, వారికి ఏది భయమో చెప్పనివ్వండి, వారికి ఏ సబ్జెక్టు బాగా పడుతుందో చెప్పనివ్వండి, వారు చదవగలిగిన దాన్ని చదివించండి. భారమైన దానిని వారి మీద పెట్ట, వాళ్ళను వీళ్ళను చూచి వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని చేయొద్దు. పొరపాటు ఇంకెన్నడు. వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి, వాళ్ళ యొక్క స్తోమత, వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళు దేని మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కనిపెట్టి వాళ్ళ దగ్గర స్వతంత్రంగా తెలుసుకొని ఆ మార్గంలో వాళ్ళు నడిపించాలి. అప్పుడే వాళ్ళు స్వతంత్రంగా చదవగలుగుతారు. మన ఇష్టాలను వాళ్ళ మీద రుద్దడం కాదు ప్రియుల, వాళ్ళ మనోభావాలు కూడా మనం తెలుసుకోవాలి స్వతంత్రంగా. అలాగ రావాలి అంటే యేసు ప్రభు తన శిష్యులతో అన్న మాట, నేను మిమ్మల్ని ఇంకా దాసులని పిలవను, నా స్నేహితులని పిలుస్తానన్నాడు. ఎందుకంటే దాసునికి యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు దాసునికి అన్నీ చెప్పడంట. అవును, చెప్పకూడదు కూడా. కాబట్టి మిమ్మల్ని నేను దాసులుగా పిలవను, నేను ఒక యజమానుడుగా ఉండను, మీకు నేను ఒక స్నేహితుడుగా ఉంటాను. ఎందుకంటే స్నేహితులు మనసు విప్పి మాట్లాడుకుంటారంట. అలాగా కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకోవాలి. అలాంటి పరిస్థితి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎప్పుడైతే మాదిరిగా పెట్టుకుంటామో అప్పుడే అది మన కుటుంబాల్లో సొంతమవుతుంది. అందుకనే పౌలు గారు సెలవిచ్చిన మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలో బోధలు వారిని పెంచండి. అంటే ప్రభువే ఒక మాదిరి, అంతకు మించిన గొప్ప మాదిరి లేదనమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మనమే తల్లిదండ్రులమైనటువంటి మనమే మారాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమె ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఒక్కసారి ఆలోచిస్తారా? ప్రియమైన తండ్రులారా, ఆలోచిస్తారా? చాలామంది పురుషులు వాక్యం వినరు, అదేదో స్త్రీలకు సంబంధించింది అనుకుంటారు. కొంతమంది ఏదో వాళ్ళు పాస్టర్ చెబుతున్నాడు, వాళ్ళు ఏదో ఇప్పుడు లాక్డౌన్ కదా లైవ్ ఏదో పెట్టారు, అదేదో నా భార్య గుడికి పోతూ ఉంటుంది, ఆమె ఏదో వింటుంది, ఆమె కోసం పెట్టాను అనుకోవచ్చు. అలాగనే వాళ్ళు కూడా ఉంటారు. ప్రియమైన తండ్రులారా, నీ బాధ్యత కుటుంబంలో చాలా ముఖ్యమైనది. యు ఆర్ ద గ్రేట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ.
You are a great king in your family. You are a great protector in your family. You are a great teacher in your family. Please mind it. And also, you are a great soldier in your family. You are a great father in your family. Dear brother, please understand me. Change your mind into positive way. మంచిగా ఆలోచిస్తావా? యేసుక్రీస్తు మంచి దేవుడు, మంచి టీచర్, మంచి రాజు, మంచి రక్షకుడు, మంచి ఫాదర్, మంచి స్నేహితుడు, మంచి కుమారుడు తండ్రికి. ఆయనే అందరికీ ప్రభు. ఆయనే దయగలవాడు, కరుణగలవాడు, కటాక్షం గలవాడు, సర్వలోకం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన గుణాతిశయాల కంటే గొప్ప గుణాతిశయాలు ఎవరికి లేవు. కాబట్టి ఆయన శిక్షలో పెరగండి, ఆయన శిక్షలో బోధలో పెరగండి. మీ పిల్లలను ఆయన శిక్షలో బోధలో పెంచండి. ఆ విధంగా తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా ఆ దేవుని చిత్తమైనటువంటి ఆ గొప్ప ప్రణాళిక నెరవేర్చబడాలని మన కుటుంబాల్లో బాగా ప్రార్థించమని, ఉపవాసం ఉండి ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబంలో పురుషుని యొక్క బాధ్యత, అలాగే స్త్రీ యొక్క బాధ్యత, అనగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు వారి వారి యొక్క బాధ్యతలు, పిల్లల విషయంలో తండ్రుల యొక్క అతి ప్రాముఖ్యమైన బాధ్యత, ప్రభు శిక్షలో బోధలో పెంచాల్సినటువంటి ఆ బాధ్యత తండ్రులు ఇకనైనా తీసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. పిల్లల కోసం ప్రార్థించే విధంగా, పిల్లలను ప్రభు శిక్షలో బోధలో పెంచే విధంగా తండ్రులను మార్చమని మనవి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి ప్రార్థిస్తూ ప్రభు శిక్షలో బోధలో వారు పెరుగుతూ పిల్లలను ప్రభు శిక్షలో బోధలో పెంచడానికి కృప దయచేయమని, అందుకు తగిన మీ ఆత్మ సహాయమును దయచేయమని, అభ్యంతరాలు కలిగజేసే అపవాదిని యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా బలపరచండి ప్రభువా. మంచి కుటుంబాలుగా తల్లిదండ్రులు, బిడ్డలు చక్కని కుటుంబంగా ఏర్పడడానికి కృప చూపమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. నెక్స్ట్ వీక్ మనము
యథాప్రకారము బుధ బేస్త శుక్రవారాల్లో ప్రార్థన మందిరంలోనే మనం ఉపవాస ప్రార్థనలు జరుపుకోబోతున్నాం. దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. రేపు ఇదే సమయానికి లైవ్ ప్రోగ్రాంలో కలుసుకుంటాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.